ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, కెమెరామెన్ సోదరులు, ఫోటోగ్రాఫర్ సోదరులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. గత వైసీపీ ప్రభుత్వంలో ఋషికొండను బోడుగుండు కొట్టేశారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు పంగనామాలు పెట్టేశారు. సాక్షాత్తు బంతి పట్టుకోవడం రానటువంటి వ్యక్తికి బ్యాట్ ఎలా పట్టుకోవాలో తెలియనటువంటి వ్యక్తులు కేవలం విజయసాయిరెడ్డి దొంగల ముఠా ఏదైతే ఉందో, విజయసాయిరెడ్డి దొంగల ముఠా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ని కబ్జా చేసేసి బంతి బ్యాటు పట్టుకొని రానటువంటి వ్యక్తులు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ప్రెసిడెంట్గా, వైస్ ప్రెసిడెంట్గా, కోశాధికారిగా, అలాగే జిల్లాల్లో అసోసియేషన్లు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా వైసీపీ నాయకులు వాళ్ళ యొక్క అసోసియేషన్ సభ్యులుగా పూర్తి స్థాయిలో అక్కడ చేరిపోయి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ని కబ్జా చేశారు. సాక్షాత్తు 2023లోనే 100 కోట్ల రూపాయలు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిధుల్ని కాజేసి దుర్వినియోగం చేశారనేటువంటిది హైకోర్టులో వాద్యాలు ఉన్నాయి. గోపీనాథ్ రెడ్డి అనేటువంటి ఒక వస్త్ర వ్యాపారి, ఎస్ఆర్ షాపింగ్ మాల్ గోపీనాథ్ రెడ్డి అనేటువంటి వ్యక్తి క్రికెట్ అసోసియేషన్ మాత్రం వస్త్రాపహరణం చేశారు. జిల్లా అసోసియేషన్లో కానీ క్రికెట్తో కానీ సంబంధం లేకుండా అక్రమంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ని ఈ వ్యక్తులు కబ్జా చేశారు. పరువు ప్రతిష్టలు, 100 కోట్ల రూపాయల నిధులు, ఆస్తులు ఉన్నటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైసీపీ దొంగల ముఠా చేతుల్లో నిలువు దోపిడీకి గురైంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో 100 కోట్ల పైగా నిధులు ఉండడం, పైగా ప్రతి ఏటా బీసీసీఐ నుంచి కోట్లాది రూపాయలు నిధులు రావడం ఈ కబ్జాదారుల పాలిట వరంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితుడైనటువంటి శరత్ చంద్రారెడ్డి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి అధ్యక్షుడు అయిపోయాడు. జైలుకి వెళ్ళి ఏదైతే నామినేషన్ పత్రాలు పట్టుకొని వచ్చినటువంటి వాళ్ళ తమ్ముడు, సొంత తమ్ముడు పెనక రోహిత్ రెడ్డి తనకు తెలియకుండా తను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి ఉపాధ్యక్షుడు అయిపోయాడు. మరి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిధుల మీద కండేసినటువంటి ఎవరైతే ఈ గుడ్డల వ్యాపారి గోపీనాథ్ రెడ్డి ఉన్నాడో ఆయన కాస్త ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి కోశాధికారి అయిపోయాడు, సెక్రటరీ అయిపోయాడు. అసలు శరత్ చంద్రారెడ్డికి కానీ, రోహిత్ రెడ్డికి కానీ, గోపీనాథ్ రెడ్డికి కానీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి సంబంధం ఏంటి? వీళ్ళు ఎక్కడైనా ఇంత ముందర క్రికెట్ ఆడిన సందర్భాలు కానీ, రంజీలు ఆడిన సందర్భాలు కానీ, లేకపోతే ఈ భారతదేశానికి ఆడిన సందర్భాలు కానీ ఎక్కడైనా వీళ్ళకి కానీ క్రికెట్ అసోసియేషన్ కానీ వీళ్ళ మూలాలకు కానీ ఎక్కడైనా సంబంధం ఉన్నాయా? ఒక గొడ్డలు అమ్ముకునేటువంటి వ్యాపారి, సాధారణ వ్యాపారి శరత్ చంద్రారెడ్డి మందు బిల్లలు తయారు చేసుకునేటువంటి ఒక కంపెనీ, రోహిత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేటువంటి వ్యక్తి. వీళ్ళకి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో సభ్యత్వానికి ఏమైనా సంబంధం ఉందా? అంటే కామధేను లాంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మీద ఈ యొక్క రాబందుల కళ్ళు పడి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో 100 కోట్ల రూపాయల నిధులు ఉన్నాయి, పరువు ప్రతిష్టలు ఉన్నాయి.
స్టేడియంలన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకి వైసీపీ నాయకులకి కట్టబెట్టచ్చు అని చెప్పి ఒక దురుద్దేశంతో విజయసాయిరెడ్డి దగ్గర ఉన్నటువంటి శకునుగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యూహం రచించి ఈ యొక్క ముగ్గురు వ్యక్తుల్ని, వీళ్ళు ముఠా సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ ముఠా సభ్యుల్ని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో నిధులు కాజేసేందుకు సొంతంగా క్రికెట్ లీగుల్ని వీళ్ళు ఏర్పాటు చేసేశారు. ఆంధ్ర ప్రీమియర్ లీగు, ఉమెన్ ప్రీమియర్ లీగు, వీళ్ళు కేవలం ఈ యొక్క ఏసీఐ నిధులు దోచుకోవడానికే సొంత లీగుల్ని పెట్టారు. అది కాకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డికి వాటాలు ఇవ్వడానికి, జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందించడానికి ఆడుదాం ఆంధ్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా క్రీడలు నిర్వహించి ఆ యొక్క ఆడుదాం ఆంధ్ర క్రీడలకి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిధులను కూడా వెచ్చించారు. వాళ్ళకి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ పేరుతో కోట్ల రూపాయలు దోచిపెట్టడానికి కాంట్రాక్టుల రూపంలో అక్కడ వాళ్ళకి అక్కడ ఏపీఎల్ని ఇవాళ గోపీనాథ్ రెడ్డి రేపు 30వ తారీఖు నుంచి నిర్వహిస్తూ ఉన్నాడు. ఏ విధంగా ఏపీఎల్ని ఉమెన్ ప్రీమియర్ లీగ్ని ఏ విధంగా గోపీనాథ్ రెడ్డి నిర్వహిస్తాడు? గోపీనాథ్ రెడ్డి మీద అనేకమైనటువంటి ఆర్థిక ఆరోపణలు ఉన్నాయి. ఏసీఎల్ నిధుల్ని దారి మళ్లించారు అని చెప్పి అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. అలాంటి గోపీనాథ్ రెడ్డి ఏపీఎల్ని మళ్ళీ నిర్వహించడం అనేది సబబు కాదు.